మన తిరుపతి శ్రీ ప్రెగ్నెన్సీ యాప్‌లో ఎడ్యుటి వారికి న్యూ మెంటర్‌షిప్ బ్యాచ్‌లో భాగంగా 7వ తరగతి మొదటి సెమిస్టర్‌లో మనం చూసినట్టయితే ఢిల్లీ సుల్తాన్‌లు అనే టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ నుంచి మీకు ఈరోజు 50 మార్కుల డైలీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం. దీనికి సంబంధించిన నోట్స్ అనేది పీడీఎఫ్ రూపంలో పొందుపరచడం జరిగింది. సాధారణంగా చూస్తే మనం డైరెక్ట్‌గా టెక్స్ట్ బుక్ మీకు అప్‌లోడ్ చేయొచ్చు. కానీ టెక్స్ట్ బుక్‌లో ఉండే అంశాలనేవి చాలా క్లియర్‌గా లేవు. క్లమ్జీగా ఉన్నాయి. ఒక ఆర్డర్ ప్రకారం లేవు. మీ అందరికీ కూడా అర్థమవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ పీడీఎఫ్ అనేది నీట్‌గా డిజైన్ చేసి ఒక ఆర్డర్ ప్రకారంగా మీకు పీడీఎఫ్ అనేది పొందుపరచడం జరిగింది. ఈ పీడీఎఫ్‌ని మీరు ఆఫ్‌లైన్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని మరి చదువుకొని ప్రిపేర్ అవ్వచ్చు. దీనికి సంబంధించి ఈరోజు 50 మార్కుల డైలీ టెస్ట్ అనేది అప్‌లోడ్ కావడం జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా మీరు గమనించినట్లయితే టెక్స్ట్ బుక్‌లో లేని అంశాలు కూడా మనం చాలా క్లియర్‌గా కవర్ చేసాం. జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుందని చెప్పి. టెక్స్ట్ బుక్‌లో ప్రతి చోట కూడా మీకు ప్రశ్నలు ఇచ్చి వదిలేస్తాడు. దీనికి సంబంధించి మీ ఉపాధ్యాయుని అడిగి తెలుసుకోండి అని చెప్పి. ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చాలా క్లియర్‌గా ఈ పీడీఎఫ్‌లో పొందుపరిచాం. ఉదాహరణకు మనం గత ఎగ్జామ్‌లో చూసినట్లయితే మనకు దీనికి సంబంధించి ఒక టేబుల్ ఉంటది. టేబుల్ నుంచి మనకు ప్రశ్న రావడం జరిగింది. ఈ టేబుల్ అనేది ఆ కాలానికి సంబంధించిన టేబుల్‌లో మనం అర్థం చేసుకుంటే గాని మనం ఆ క్వెషన్స్‌కి ఆన్సర్ చేయలేం. ఆ టేబుల్ నుంచి మనకు ప్రశ్నలు ఎలా వస్తాయి అనే దానికి సంబంధించి కూడా మనం ఈ యొక్క పీడీఎఫ్‌లో పొందుపరచడం జరిగింది. ఉదాహరణకు ఢిల్లీ సుల్తాన్ కాలంలో ఎక్కువ కాలం పరిపాలించిన సుల్తాన్ ఎవరు? తక్కువ కాలం పరిపాలించిన సుల్తాన్‌లు ఎవరు? ఏ వంశంలో ఎక్కువ సుల్తాన్‌లు ఉన్నారు? ఏ వంశంలో తక్కువ సుల్తాన్‌లు ఉన్నారు? ఎక్కువ కాలం పరిపాలించిన వంశం ఏది? ఇలాంటి అంశాలు